పాపము చేయనివాడు ఒక్కడునూ లేడు. వారు నీకు విరోధముగా పాపము చేసిన ఎడలనేమి, నీవు వారి మీద కోపగించుకొని వారిని శత్రువుల చేతికి అప్పగించిన ఎడలనేమి, వారు వీరిని దూరమైనట్టు గాని దగ్గరైనట్టు గాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు, వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనసుకు తెచ్చుకొని, మేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితమని చెప్పి తమ్మును చెరగా కొనిపోయిన వారి దేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసిన ఎడల, తమ్మును చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వారు నీ తట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకున్న పట్టణము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల, ఆకాశము నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యమును నిర్వహించి, నీకు విరోధముగా పాపము చేసి నీ జనులు నీ ఏ తప్పుల చేత ఏ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్యమై ఉన్నారు. ఆమేన్. ఎప్పుడైతే మన పాపములు ఒప్పుకొని మనం ఆయన తట్టు తిరిగి ఆయన స్తుతిస్తామో, అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడు. మన జీవితంలో ఆయన ఏ ఉద్దేశమును కలిగి ఉన్నాడో, ఏ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడో అది మనకు అనుగ్రహిస్తాడు. మనము చాలామందిని చూస్తాం. దావీదు తన పాపను ఒప్పుకున్నాడు, దీవించబడ్డాడు. నెహెమ్యా తన యొక్క పాపమే కాదు, తన ఇంటి వారి పాపమే కాదు, తన వారందరి పాపము, తన దేశంలో ఉన్న వారందరి పాపమును ఒప్పుకున్నాడు కనుకనే ఆ ప్రాకారంలో కట్టగలిగాడు. యెషయాలో మనము చూస్తాం 14వ అధ్యాయంలో వారు పాపములు ఒప్పుకుంటేనే దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు నీవైనా నేనైనా మన పాపములు ఒప్పుకొని దేవుని వైపు తిరిగి పూర్ణ హృదయముతో ఆయన స్తుతించినప్పుడు మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఆమేన్.